హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో వినాయక చవితికి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఒక 5 రకాల ప్రసాదాలు చూద్దామండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, అలాగే మోదకాలు, ఆవిరి ఉండ్రాళ్ళు, జిల్లేడు కాయలు, ఇలా 5 రకాల రెసిపీస్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎవరైనా కూడా మీరు మొదటిసారి చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 4-5 టీ స్పూన్ల పంచదారను కూడా వేసుకోండి. ఉప్పు వేయటం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా వేసుకోండి. దీనిలోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. వేసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు బాగా తెరిలేటప్పుడు దీనిలోకి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇలా అక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీని లోపల స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడయ్యాక 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. నేను ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకున్నాను. దీన్ని 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత 1 అరకప్పు వరకు సన్నగా తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక 2 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇక్కడ బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. బెల్లం కరిగి పూర్తిగా దగ్గర పడేంత వరకు మగ్గించుకున్నాక దీనిలోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి, ఒక గిన్నెలోకి తీసుకొని. ఇప్పుడు పిండి గోరువెచ్చగా అవుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళని చల్లుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్ళని వేయకుండా కొద్దిగా చేతిని తడుపుకుంటూ కలుపుకోండి. పిండిని బాగా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఇక్కడ చూపించినట్లుగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చిన్నగా మీకు కావాల్సిన సైజులో ఉండలు తీసుకోండి. ఇక్కడ జిల్లేడు కాయలకైతే కొంచెం పెద్ద సైజు ఉండలు తీసుకోండి. మామూలుగా ఉండ్రాళ్ళకి, కుడుములకి వాటికైతే కొంచెం మీడియం సైజు ఉండలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ పెద్ద సైజు ఒక 3 తీసుకున్నాను జిల్లేడు కాయలకి. అలాగే మిగతావి కుడుము ఉండ్రాలకి, పూర్ణం కుడుములకి, అలాగే మోదకాలకి, చిన్నవి ఆవిరి కుడుములకి తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి తురుము కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఉండను తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా చక్కగా రౌండ్గా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ రౌండ్గా చేసుకోండి, పగుళ్ళు లేకుండా వస్తుంది. ఇక్కడ చూపించినట్లుగా గిన్నె షేప్లోకి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మధ్యలోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ పెడుతున్నాను. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకున్నాక చక్కగా ఇలా పైకి లాగుతూ అంతా కవర్ చేసుకోవాలి. ఇక్కడ మనం పూర్ణం ఉండ్రాలు చేస్తున్నాం కాబట్టి గుండ్రంగా తయారు చేసుకోవాలి. పగుళ్ళు అనేవి లేకుండా చక్కగా పిండిని పైన ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి పైన ఏమన్నా పగుళ్ళు కానీ ఉంటే తడి చేయిని పెట్టుకొని చక్కగా దాని మీద ఇట్లా చేస్తే మనకి చక్కగా అతుక్కుంటుంది. పిండి అనేది పగుళ్ళు లేకుండా ఉంటాయి. అంతేనండి, ఇట్లా చేతితోటి బాల్ లాగా చేసేసుకోండి. ఉండ్రాలు రెడీ అయిపోయండి, పూర్ణం ఉండ్రాళ్ళు. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మరొక ఉండని తీసుకొని ఇప్పుడు కుడుములు చేసుకుందాం. ఇలాగే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇక్కడ ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇలా ఓవెల్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ సిలిండ్రికల్ షేప్లో చేసుకొని వీటిని కూడా పిండిని మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పగుళ్ళు ఏమన్నా ఉంటే వాటర్ అద్దేసి పగుళ్ళు లేకుండా పగుళ్ళ పైన రుద్దితే మనకి పగుళ్ళు అనేవి రావు. ఆ తర్వాత చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే మనకి పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఒక పక్కన పెట్టుకుందాం. మరొక బాల్ని తీసుకుందామండి. ఇప్పుడు మనం మోదకాలు తయారు చేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా పిండిని వేసుకుని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెలాగా. ఆ తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని తర్వాత దీన్ని పైకి లాగుతూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఇట్లా పైకి లాగి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి మోదకాలు రెడీ అయిపోతాయి ఇలా చేస్తే. మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్లో కూడా చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకొని
ఇలా మోదకాలు రెడీ అయిపోతాయి కదా. తర్వాత దీనిపైన మౌల్డ్లో చేసినట్టు రావటం కోసం నేను ఇక్కడ నైఫ్ తోటి ఘాట్లు పెడుతున్నాను. జస్ట్ పైన వరకు ఘాట్లు పెడితే సరిపోతుంది. మోదక్ షేప్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం జిల్లేడికాయల కోసం ఒక బాల్ తీసుకొని పిండి వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోవాలి. చివర్లు కూడా ఇలా తడిచేసి నొక్కితే మనకి చక్కగా అతుక్కుంటాయి. ఇలా చేసుకున్న తర్వాత మీకు కనుక ఎక్స్ట్రా ఏమైనా అనిపిస్తే కొంచెం చాక్ తోటి తీసేసుకోండి. చూసారు కదా, జిల్లేడికాయలు కూడా రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆవిరి ఉండ్రాలు కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీరు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నట్లయితే ఇడ్లీ కుక్కర్ పెట్టుకోండి. నేను ఇక్కడ మామూలు స్టీమర్ ఉంది, దానిలో పెట్టుకుంటున్నాను. అది పెట్టుకున్న తర్వాత దానిలో నీళ్ళని వేసుకోవాలి. ఒక 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకొని స్టీమ్ చేయడానికి ఒక ప్లేట్ కూడా పెట్టుకున్నాను. దానిపైన నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్ కూడా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ దీనిలో పెట్టేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో కూడా వీటిని ఆవిరికి ఉడికించి తీసుకోవచ్చు. ఇలాగే అన్నిటిని పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత మీరు కనుక మూత తీసి చూస్తే చక్కగా ఉడికి ఉంటాయి అన్నీ కూడా. చూసారు కదా, అన్నీ బాగా ఉడికిపోయాయి. ఒకటి పట్టుకొని చూడండి, చక్కగా ఉడికి ఉంటుంది. నొక్కి చూస్తే సరిపోతుంది. అంతేనండి, అన్నీ రెడీ అయిపోయాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ళు, పూర్ణం ఉండ్రాళ్ళు, అలాగే జిల్లేడికాయలు, మోదకాలు, ఆవిరి ఉండ్రాళ్ళు అన్నీ రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ ప్రసాదాలు చేసుకోవచ్చు. ఈ ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రసాదాలని ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.